మీరు మా స్థావరానికి వచ్చారు. నమస్తే వసీం ఖాన్, ఏమిటి రమ్మని కబురు చేశారు? నీతో ఒక ఇంపార్టెంట్ పని పడింది భిక్షు. నీలాంటి వాళ్ళ సహాయ సహకారం వల్లే కదా నేను ఇక్కడ ఎంత ధైర్యంగా ఉంటున్నాను. వసీం ఖాన్, దీంట్లో నేను చేసింది చాలా తక్కువ. ఈ రోజు నేను ఎలక్షన్ లో బంపర్ మెజారిటీతో గెలిచానంటే అది కేవలం మీ సహాయం వల్లనే. ఏముంది భిక్షు, నా వాళ్ళతో రిగ్గింగ్ చేయించి నిన్ను గెలిపించాను. అయినా నాకు కావలసిన పనులన్నీ నీవే కదా చేస్తున్నావు. వసీం ఖాన్, నాతో అర్జెంటుగా పని ఉన్నదని రమ్మన్నారు. ఎవరైనా నీ మనుషులు పట్టుకున్నారంటే చెప్పు, ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అలాంటిది ఏమీ లేదు భిక్షు. త్వరలో మనం ఒక మెగా ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తున్నాం. అది కానీ సక్సెస్ అయితే నీ వాటా 50 కోట్లు. ఏమిటి వసీం ఖాన్, అంత డబ్బు వస్తుందంటే ఇది ఏదో దేశ చరిత్రకు మచ్చపడిన విషయమై ఉందనుకుంటాను. చెప్పు దోస్త్, నా పలుకుబడి ఉపయోగించి ఆ పని నీ కోసం పూర్తి చేసి పెడతాను. వసీం, భిక్షు, ఇది ఈ పని నీ తెలివితేటలతో సంబంధించి పని చేస్తామని నాకు నమ్మకం ఉంది. అందుకే నిన్ను ఇక్కడ ఎంత అర్జెంటుగా రమ్మని పిలిచాను. విషయం ఏమిటో వివరంగా చెప్పు వసీం ఖాన్. ఏముంది, వెరీ సింపుల్. ఆగస్టు 15న ఈ పార్లమెంట్ పై దాడి చేయడానికి మా సుప్రీం ప్లాన్ రెడీ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ప్లాన్ రెడీ చేశాడు. అలాగైతే నేనేం చేయాలి? భిక్షు, నీవు మీ కారులో మన వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అది నీ వల్లే అవుతుంది భిక్షు. వసీం ఖాన్, ఇది ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి పని, కానీ ఆ పని నీ కోసం పూర్తి చేసి పెడతాను. కానీ నా వాటా మాత్రం కొంచెం ఎక్కువ వచ్చేట్టు చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. భిక్షు, నీ వాటా 60 కోట్లు ఇచ్చినట్టే నేను అగ్రిమెంట్ రాస్తాను. ఏమంటావు భిక్షు? నిర్ణయం నీదే. వసీం ఖాన్, ఈ డీల్కు నేను సిద్ధం. వసీం ఖాన్, కానీ నువ్వు నాకు మరో సహాయం చేసి పెట్టాలి. అది చేస్తావన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎవరైనా నీకు ఎదురు తిరిగారా చెప్పు, వాడిని వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. వసీం ఖాన్, వాడు నీకు బాగా తెలుసు. అదే నా ప్రత్యర్థి సత్యరాజ్ గారు. వాడు నా ప్రతి బిజినెస్ కి అడ్డు తగులుతున్నాడు. వాడు అడ్డు రాకుండా ఉంటే నాకు మినిస్టర్ పోస్ట్ వస్తుందని చాలా నమ్మకంగా ఉంది. ఆ సంగతి నాకు వదిలే. ఆ సత్యరాజుతో మాట్లాడి నేను సెటిల్ చేస్తాను. ఎలాగైనా సత్యరాజు నీవే ఒకటయ్యే బాధ్యత నాది. వసీం ఖాన్, నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు నా బిజినెస్ కార్డు రాకుంటే నాకు ఇంకా ఎదురే ఉండదు. నీలాంటి రాజకీయ మేధావి మా పాకిస్తాన్ లో ఉంటే వాడిని సీఎం చేస్తాను. ఈ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే ఈ అంచక్క మనం పాలన వెళ్ళి అక్కడ ఉండవచ్చును. అదంతా నీ చేతిలో పని. మరి వసీం ఖాన్, నేను తలచుకుంటే జరగని పనంటూ ఏమీ ఉండదు. మీలాంటి వాదులలో చేతులు కలిపి కోటీశ్వరుడిగా మారిన నేను ఈ దేశం గురించి ఎప్పుడూ ఆలోచించను. నీకు మరొక గుడ్ న్యూస్. త్వరలో మీ దేశ ప్రధాని అడ్డు తొలగించే మాస్టర్ని రెడీ చేస్తున్నాం. మీ ప్రధానిని అడ్డు తొలగిస్తే మీ దేశానికి కాబోయే ప్రధానమంత్రి నీవే కావచ్చు. ఆలోచించుకో భిక్షు, అదృష్టం నిన్నే వర్ణిస్తుంది. వసీం ఖాన్, నా ఆలోచన కూడా అదే. ప్రతి దానికి ఆ పిఎం గారు నన్ను వేలెత్తి చూపిస్తున్నాడు. వాడి అడ్డు లేకుండా చేస్తే ఈ దేశానికి కాబోయే పిఎం నేనే. భిక్షు, ఈ ఆనంద సమయంలో మనం విందు చేసుకుందాం.